కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ప్రేమలో పడితే కష్టాలు వస్తే అంటారు, కానీ ఇక్కడేంటో నవ్వులు వస్తే అంటున్నాడు మన ఇమ్మాన్యువల్. మరి ఈ ప్రేమ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యువల్ along with Steve. ఏమండి ఈ చిలక పచ్చ చీరలో నేను చిలకలా ఉన్నానా? లేదు, చిలకలూరు పేటలా ఉన్నావు. నేను బుంగమూతి పెట్టాను. నేనేదో జోక్ అన్నాను. అసలు ఈ రోజు ఈ చీరలో ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? వర్షం వచ్చింది, చలి పుట్టింగ్స్, ఓనికింగ్స్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, ఓనికింగ్స్. మీరు ఇలాగా అంటారు కానీ అసలు మీరు మొగోడేనా? ఏంటి అందమాట అన్నావు? ఏమైంది? మొగోడు అంటే మీసాలు ఉంటాయి కదా, ఏవి? నువ్వు ఆడదానివేనా? ఏంటి అలా అన్నారు? అంటే ఆడవాళ్ళంటే అందంగా ఉంటారు కదా, నువ్వు లేవేంటి అని అడిగా. ఇవన్నీ కాదండి, నాకు వచ్చే మొగుడు మీసాల మీద నిమ్మకాయలు నుంచో పెట్టాలనుకున్నాను. సొరకాయలు ఏమి నుంచో పెట్టొద్దు. ఇవన్నీ కాదే, కొత్తగా పెళ్ళైంది, ఇగో హ్యాపీగా సినిమాకి వెళ్దాం. ఇగో సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వద్దాం. సరేనా? సినిమా ఇటు అదే కదా. ఇది మనసులో అర్థం చేసుకునే మాల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్నిలాంటి స్వస్థమైన ప్రేమ, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను అమెరికాలో వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నా. ఈ లోపల నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఎవరితో. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఎవడే ఈడు? నా స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు. నువ్వు లవర్నే మెయింటైన్ చేసావంటే స్కూల్లో. బేబీ బేబీ అయిపోయింది, ఏదో అయిపోయింది. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఇక ఇంతటితో ఆపేయండి బ్రదర్, వదిలేసేయండి ఇంతటితో, సరేనా? మీకు కూడా ఒక మంచి అమ్మాయి వచ్చింది మీ జీవితంలోకి. ఏమో రష్మియా నీకు పెళ్ళంగా రావచ్చేమో. రష్మి వద్దు, వర్షానే కావాలి. కాదండి, రష్మి కూడా బాగుంటది కదా, ఆ పెళ్ళంగా ఏమైంది? ఇది మనసులో అర్థం చేసుకున్నావాల్సింది నేను కాదు, మీరే వెళ్ళాలి. ఇది నా ఇల్లు. మీ ఇల్లు అంటే అద్దెకుంటుంది? అద్దెకుంటుంది మీరు, నేను కాదు. సర్లేండి సార్, ఏదైతే ఏమైంది జాగ్రత్తగా ఉందాం, సరేనా? సరే సరే, మీరు వెళ్ళండి. ఏమే ఇంకా బా చూసారులే కానీ. దుర్గా ఉంటాలే పక్కనే దా. వదిలేయాలి, అవన్నీ జరుగుతా ఉంటాయి. కొత్తగా పెళ్ళైంది, ఏదో చేద్దాం కదా. వద్దండి ప్లీజ్, వద్దండి ప్లీజ్, వద్దు దుర్గా. అయ్యయ్యా అయ్యో పాడిదాన్ని, నన్ను క్షమించండి. వాడిని చూసినప్పటి నుంచి నా మనసులోంచి వాడు పోవట్లేదండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి నా మనసులో నువ్వు ఉన్నావు పోరా అని తిట్టేసి వస్తా అండి. ఓకే, వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను. ఎంత టైం పట్టిద్ది? గంటన్నర పట్టిద్ది. ఎంత గాయమైన గానీ నా మేనికేమి జాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. ఏమి ఇందు వరుస ఇటు వచ్చావు? నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. దుర్గా, నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు పెళ్లి అయింది కాబట్టి నువ్వు నన్ను వదిలేయాలి. ఒరే నీ ఏ తగలయ్యా, ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ పోరా నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్. ఇది మామూలు ప్రేమ కాదు, స్వచ్ఛమైనది.
ఏ ట్రావే లోపలికి వెళ్ళు. నా మనసులోంచి ఏం చేసినా పోవట్లేదు, ఏం చేయమంటారు? ఏమే మొగుడంటే భార్యని అర్థం చేసుకోవాలి. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. వాడు నీ మనసు నుంచి వెళ్ళిపోయినప్పుడే నేను నీ మీద చేస్తాను. వాడిని మర్చిపోయేలా నేను చేస్తాను. అప్పటి వరకు నన్ను ముట్టుకోను. ప్రామిస్. అబ్బా నిజంగా ఏదో ముట్టుకొని ఇచ్చింది. బా లోపల. నా మొగుడు ఎంత మంచోడు. మంచోడు కాబట్టి నీకు ఆగడాలన్నీ సాగుతున్నాయి. మా అమ్మ నాన్న వచ్చే టైం ఏంది, ఇంకా రాలేదు ఇల్లు. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నానా ఎప్పుడు వచ్చారు నాన్న? ఇప్పుడు వచ్చా. నానా టీకా టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా టీ నాన్న? కాఫీ ఏమొద్దు, నాకు మనవడు కావాలా. మనవడు ఎక్కడా? పెళ్ళై 2 నెలలే కదా నాన్న అయింది, అప్పుడే మనోడు అంటే ఎలా నాన్న? నాకు పెళ్ళైన తెల్లారే మీ అమ్మ గుడ్ని చెప్పిందిరా. ఏంటన్నా? అంటే మాది లవ్ మ్యారేజ్ ఎందుకు? నాకు కొంచెం టైం ఈ నాన్న, మనోడు పుడతాను నాన్న. మా నాన్న వచ్చాడు, టీయో కాఫీ తీసుకొని రా. తాగండి నాన్న. ఏమన్నా గుడ్డీస్ ఉందా? ఉందా నాన్న? ఏంది? శుక్రవారం 58 అంట. టీ అదే. చూడు ఒకసారి. ఏంటి ఇలా పెట్టావు మా అమ్మ నాన్నకి? దుర్గా దుర్గానా? ఏమనేదా? అది దుర్గా అన్న నాన్న. కాదు కాదు, నాకు ఏది వినిపించింది? దేవుడే నాన్న. ఏదో ఒకసారి అను. అది ఏదైనా కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడిని తలుచుకుంటా ఉంటది. అవునా? ఇంక పో లోపల పో. నాన్న నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమండి? ఆ కోళ్ళ మీద నాకేందో డౌట్ కొడుతుంది. అవునండి, నాకు డౌట్ ఉంది. ఇందాక దేవుడు అనలా, ఏదో అనింది. అవునండి, నేను కూడా విన్నాను. ఏమని చెప్పు. దుర్గా ఇది మనసులో అర్థం చేసుకునే ప్రేమ కాదు, అగ్గిలాంటి స్వస్థమైన ప్రేమ. ఎవడ్రా నా భార్య వచ్చి స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావా? దుర్గారు. దుర్గా అంటే ఇందాక పిలిచింది నిన్ననా? పోరాడు పో. వాళ్ళు ఇది ఏందో చేస్తాంది. ఏదో ఉందండి. ఏదో ఉంది. ఏయ్ తారా తారా. ఏంటి నాన్న? ఇట్లా నాకు డౌట్. కోళ్ళ పిల్ల పక్కింటి వాడితో ఏమన్నా మాట్లాడుతుందా? బానే మాట్లాడుతుంది నాన్న. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది రా, వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా ఉందనే. నాన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే గొడవలు పెడతావు నాన్న. వెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి. నీ మంచి కోసం చెప్తున్నాను రా. పోనా నువ్వు. దేవుడో దేవుడో ఏదో రోజు ఉంటుంది చూసుకో. వర్ష ఏమండి? రావే, నీ వల్ల మా అమ్మ నాన్న కూడా ఇంట్లో నుంచి పంపించాను. ఉంటే నీ లైఫ్ లో నేనన్నా ఉండాలి, ఆ దుర్గా అన్న ఉండాలి. ఈ రోజు వాడు నా చేతిలో చచ్చిపోతాడు. ఏమండి వద్దండి. దుర్గా రారా బయటికి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. ఇదేంటి ఎలా తయారయ్యాడు? వాడు అమెరికా ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? ఎందుకు? అందుకే. నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి వీడు నేను కలిసి తిరిగాము, కలిసి పెరిగాము, ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నామండి. అక్క చెల్లెల్లాగా? అవును. పోరా ఇక్కడ నుంచి. ఏయ్ వాడిని పంపించేసేవే ఫస్ట్ అర్జెంట్ గా. ఇది ఇంట్లో ఉన్నాడు అనుకో, నువ్వు కూడా ఇంట్లో సరే మీరు లోపలికి వెళ్ళండి. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? స్కిట్ బాగుంది. దుర్గారావు మీ పర్ఫార్మెన్స్ ఎక్కడో పోయింది. అన్ని ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ స్కూల్లో నా లవర్ చెప్పారు కదా, అదే లాస్ట్ లో అది రివీల్ చేసేది. అంటే మేము అలా కాదు, ఇలా మేము. ఓకే ఓకే, బట్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. శివాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. నువ్వు అనుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. ఎగ్జాక్ట్ గా మేడం చెప్పినట్టు లాస్ట్ లో అదొక్కటి చేయకుండా ఉంటే బాగుండేది. యాస్టీజ్ వదిలేసిన బానే ఉండేది కదా, ఎందుకు అక్కెందుకు? సో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు ఆ ఒక్క పాయింట్. అదొక్కటి మాత్రం డెఫినెట్ గా మిస్టేక్. అది బ్రహ్మాండంగా చేశారు అందరు. సో జడ్జెస్ వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు. The judges, Ishmael, Emmanuel and team ki iche scores 18 out of 20.